అప్పుడు ఏంటంటే అండి, గృహస్థు సన్యాసి అనే భేదం లేదు, ఎవడి ధర్మాన్ని నాడు కరెక్ట్ గా చేస్తాడు. అప్పుడు గృహస్థాశ్రమంలో ఇతడు సన్యాసి అవుతాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎలాగ 16,000 మందిని వివాహం చేసుకున్నప్పటికీ ఆయన యోగీశ్వరుడో, ఎలాగైతే అస్కలిత బ్రహ్మచారో, అలాగే వీడు గృహస్థైనా గృహస్థు కాడు. అలానే మన ధర్మశాస్త్రం చెప్పింది. ధర్మం ప్రకారం ఒక వైఫ్ తో జీవించిన అది సన్యాసంతో సమానం. అది ఏ ఆశ్రమానికి ఆశ్రమమే చాలా గొప్పది, కాకపోతే అది వ్యక్తి అర్హతను బట్టి ఉంటది. ఇక్కడ వచ్చి నువ్వు చేయాల్సిన పనులు ఏవైతే, అందుకనే నా దృష్టిలో ప్రతిదీ గొప్పదే, ప్రతిదీ బ్రహ్మమయమే. బ్రహ్మమయమే. మీరు దాని పర్పస్ నువ్వు నడిపించని అడుగుతున్నాను దేవుణ్ణి, అది రైటేనా? ఏమీ అవసరం లేదు, మీరు చాలా లూజ్ గా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఈ నిమిషం ఎలా గడిచింది అన్న దాన్ని కూడా సాక్షిగా చూడండి. మనకి ఏమీ తెలియని అవసరం లేదు, కేవలం మన జీవితాన్ని దాటగలిగిన ఈ చిన్న జ్ఞానం తెలిస్తే చాలు. మనకి తర్క మీమాంస శాస్త్రాలు తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఈ నిమిషమే మోక్షం అంటే ఏంటి? ఈ నిమిషమే ఉన్న మోక్షం. బంధం మోక్షం రెండు పక్క పక్కన ఉన్నాయి. బంధం వైపుకి వెళ్తావా మోక్షం వైపుకి వెళ్తావా అనేది నీ మీదే ఆధారపడి ఉంది. నువ్వు బంధం వైపుకి వెళ్ళాలనుకుంటే అన్న ఆలోచనలో చెయ్యి, మోక్షం వైపుకి వెళ్ళాలనుకుంటే ఎప్పుడో వచ్చేది కాదు. మోక్షం అంటే నువ్వు ఎప్పుడో సాధన చేసిన తర్వాత వచ్చేది కాదు. నువ్వు ఈ నిమిషమే చూసుకో, నువ్వు బంధం వైపుకి వెళ్తావా మోక్షం వైపుకి వెళ్తావా. బంధం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆలోచనలతో దాంతో అటాచ్మెంట్ పెట్టుకోవడం, కర్మతోటి. మోక్షం కావాలనుకున్నామనుకో, ఏ ఆలోచనలో లేకుండా ప్రశాంతంగా హాయిగా జీవితాన్ని ప్రతి నిమిషం గడుపుకుని వెళ్ళిపోవడం, అంతే. పర్ఫెక్ట్ గా సాగుతుంది, గోల్ కరెక్ట్ గా రీచ్ అవుతావు. నీ దృష్టి మొత్తం ఇప్పుడున్న దారి మీదే ఉండాలి. నీ గేమ్ సరిగ్గా ఆడాలంటే ఇప్పుడున్న దారి మీదే ఉండాలి, దారి మీదే నీ ఏకాగ్రత ఉండాలి. అప్పుడు నువ్వు మెల్లగా సరిగా వెళ్ళగలుగుతావు. మనం చేసుకుని మన స్థితిలో, మనం ఆత్మస్థితిలో ఉండడం కోసం మనం చేయగలిగింది చేసుకుని జస్ట్ మన పక్కన ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయి, అంత మాత్రమే మన పని. 100 మంది తల్లి గర్భంలో పడకముందు ఏంటి, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏంటి, ఆ స్థితిలో ఉండండి అంటాను నేను. అంటే మీరు రాత్రి గాఢ నిద్రలో ఎలా ఉన్నారో అలాగ ఉండండి అంటాను. ఏం లేదు, కొంతకాలం గడిస్తే శరీరం పడిపోద్ది, జన్మ అయిపోయినట్టే. ఇప్పుడే లేదనుకున్నట్టు ఉండండి, ఏది లేదు. మోక్షం అంటే అంతే, ఏది లేదనే భావనలో ఇప్పుడే ఉండండి, ఎప్పుడో శరీరం పడిపోయిన తర్వాత కాదు. మీరు ఇప్పుడు అలా ఉండడం మొదలెడితే శరీరం పడిపోయే టైంకి మొత్తానికి ఫినిష్ అయిపోద్ది.